హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. హోప్ మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి నాకు ఈ వీడియో ఏంటంటే గురువారం అండి. సో అమావాస్య రోజు వీడియో అనమాట. సో వీడియో అయితే చాలా బాగుంటుందండి. సో స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట లాస్ట్లో. సో చూస్తూ ఉన్నానండి. అండ్ వీడియో కూడా చాలా బాగుంటుంది. ఏమేమి వర్క్ చేస్తాను అంటే, నాకు అమావాస్య రోజు చాలా వర్క్ అయితే ఉందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ డేనే మనకు శ్రావణ శుక్రవారం కదా అండి, శ్రావణ మాసం స్టార్ట్ కదా. సో ఇంకా ఎలాగైనా అప్పుడైనా ఇంకా క్లీన్ చేసుకోవాలనేసి అయితే ఈరోజు అయితే మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు, బాబు స్కూల్కి వెళ్ళిపోయారు. సో ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే ఉంటుంది, అన్నీ కూడా కింద పడేస్తుంటాడు అనమాట. సో బొమ్మలు ఏవైనా సరే ఎక్కడైనా తెచ్చేసి అన్నీ ఇంకా అక్కడ ఆడుకోవడానికి అలాగే ఇలా పెట్టేసుకుంటున్నాడు అనమాట. సో ఇంకా అవన్నీ నేనైతే సర్దేస్తున్నాను, ఎక్కడెక్కడైతే సర్దేస్తున్నాను అండి. ఇంకా మొత్తం వర్క్ అంతా చూపిస్తాను. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు నేను ఎంత వర్క్ చేస్తాను అనేది అయితే మీరైతే చూడవచ్చు ఈ వీడియోలో. సో నేనైతే అంతా కూడా ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట. సో అంతా 1 అవర్ అయితే వీడియో షూట్ అయితే జరిగిందనమాట ఈ వర్క్ అంతా. సో ఇంక అన్నీ ఇంకా ఎత్తి పెట్టేసి ఇంకా కిచెన్లో కొద్దిగా గిన్నెలు తోమడం ఉంటే సో ఇంకా అవి కూడా తోమేస్తున్నాను అండి. సో చాలా వర్క్ అయితే చాలా ఎక్కువ చేస్తాను ఈరోజు. ఎందుకంటే ఇంకా శుక్రవారం ఇంకా ఓన్లీ మనకు తుడిచేసి ఇంకా క్లీన్ ఏముండదు కాబట్టి ఎక్కువగా అంత ఈరోజు అంత ఎక్కువ అన్నీ సర్దేసి ఇంకా నేను బూజు దులిపి అన్నీ కూడా అస్సలు ఇంకా స్కిప్ చేశాను అనమాట కొన్ని. సో ఇంకా ఎక్కువ లెంతీ అయిపోద్ది వీడియో కూడా అన్నట్టు. సో ఇంక ఇక్కడ చూస్తారండి, ఇంకా గిన్నెలు కూడా తోమేసాను. గిన్నెలు తోమేసి ఇంకా మొత్తం అన్నీ సర్దేశాను కదా. ఇప్పుడైతే ఇంకా కసువు అయితే కొట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా కసువు కొట్టేసి ఇంకా బండలు కూడా తుడిచాలి. ఇంకా మొత్తం అంతా కింద మంచం కింద అంటే ఎప్పుడు మనం కసువు కొట్టినప్పుడల్లా మనం అంతా క్లీన్గానే, ఎప్పుడు కూడా నేను క్లీన్గానే కొట్టేస్తుంటాను అనమాట. సో ఇంకా మనం అమావాస్య అంటే కొద్దిగా ఇంకా క్లీనింగ్ అయితే డీప్ క్లీనింగ్ లాగా ఉంటుంది. సో అదే అనమాట చేస్తున్నాను. చాలా వర్క్ అయితే చేశాను అనమాట. చాలా నీరసం కూడా అయిపోయింది, బట్ తప్పదనమాట. సో ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఎంత బాగాలేకున్నా, ఆరోగ్యం హెల్త్ ఎలా ఉన్నా, ఏమైనా సరే మన పనులు మనం ఖచ్చితంగా చేయాల్సిందే టైంకి. సో ఇంక మొత్తం అంతా బయట లోపల ఇంకా బెడ్రూమ్లో కిచెన్ హాలు అన్నీ కూడా కొట్టేస్తున్నాను అనమాట కసువు. సో నాకు కసువు కొట్టడానికి ఒక 20 మినిట్స్ అయితే ఖచ్చితంగా అవుతుందన్నమాట. సో అన్ని కసులు కొట్టేసి నీట్గా కొట్టేసేకి. సో ఇంకా కసులు కొట్టేసిన తర్వాత ఇంక మనం బయట కూడా బాల్కనీ అనమాట. ఇది వచ్చేసి బాల్కనీలో కూడా మొత్తం సర్దేసి ఇంకా చెట్లు, బాబు సైకిలు. సో ఇంకా బాబు అయితే అన్నీ పెరికేస్తుంటారనమాట, ఎక్కడక్కడ అంతా తీసేస్తుంటారనమాట. సో ఇంకా అన్నీ కూడా సర్దేసుకొని ఇంకా బాల్కనీలో కూడా కసువు అయితే కొట్టేస్తున్నానండి. సో ఇక్కడ ఇంకా వాష్రూమ్ అనమాట, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది, అది కూడా మాకు ఇండియన్ వాష్రూమ్ అనమాట. సో లోపలైతే ఇండియన్ కాదు, వెస్టర్న్ వాష్రూమ్ అది. సో బయట వాష్రూమ్ మేమైతే యూజ్ చేసుకోము. అది ఎందుకంటే ఓనర్ వాళ్ళు ఏమన్నారంటే దానికి డోర్ అయితే వాళ్ళు పెట్టలేదన్నమాట. సో ఇటు సైడు వాష్రూమ్ ఉండకూడదు, డోర్ క్లోజ్ చేయకూడదు అని చెప్పారంట వాళ్ళకు. అందుకే వాళ్ళు డోర్ క్లోజ్ చేయలేదు. ఇంకా నేను ఎప్పుడైనా వీడియోస్ అలా తీస్తున్నప్పుడు లోపల కనపడితే బాగోదు కదా అన్నట్టు ఊరికే అలా డోర్ అయితే అలా అడ్డం పెట్టేసామన్నమాట. అది అస్సలు వాడుకోము, అది బయట ఉంటుంది బాల్కనీలో. సో ఇంకా అట్లా అందుకే వాడుకోమన్నమాట, అది వాడుకోకూడదు అనేసి. ఇంకా బయట స్టెప్స్ పైన అన్నీ కూడా కసువు కొట్టేసి వచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ అయితే కడుగుతున్నాను అనమాట. సో అంతా కూడా క్లీన్ చేశాను. సో మీకే చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. సో ఇక్కడ ఏమంటే వీడియో నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి స్టాండ్కి పెట్టేసి వీడియో తీసాను, బట్ కొంచెం మొబైల్ అయితే కొద్దిగా క్రాస్ అవడం వల్ల మీకు కొంచెం ఆఫే కనపడుతుందండి. సో నేను ఫుల్గా కనపడట్లేదు, ఇంకా క్లీన్ చేసింది కనపడుతుంది కదా అన్నట్టు ఇంకా అలాగే నేను వీడియో అయితే ఇంకా అలాగే ఎడిటింగ్ అయితే చేసేసాను అనమాట. మొత్తం గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను. సో గ్యాస్ ఎప్పుడు నేను డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఎందుకంటే నేను పాలు కాచినప్పుడు ఖచ్చితంగా కొన్నైనా పాలు అలా ఏదైనా పొంగి మనం రైస్ పెట్టినప్పుడు అలా కొంచెమైనా గ్యాస్ పైన కొంచెం ఇదైతే మొత్తం గ్యాస్ అంతా కడిగేస్తాను. సో డైలీ కడుగుతాను, బట్ ఇంకా ఈ రోజు కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి కదా, అందుకే ఇంకా ఈరోజు కూడా అంతా కడిగేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇలాగైతే వర్క్ అయితే చేసేసుకుంటున్నాను అండి. సో చూసారు కదా, ఇంకా మొత్తం కడగడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం ఇంకా బండలు అయితే తుడిచేస్తాం అన్నట్టు. ఇంకా అందులో కొంచెం డెటాల్ యాడ్ చేసేసుకుని ఇంకా బండలు కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో నాకు ఇదంతా వర్క్ అంతా అయ్యేపాటికి దేవుడు కనపడిచ్చాడండి, బట్ తప్పదు. సో ఇలాగైతే చేసేసుకుంటున్నాను. సో మీరు కూడా ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా చేశాను ఏంటి, ఏమైనా తప్పులు చేశాను అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ షింక్ దగ్గర కూడా క్లీన్ చేశాను, బట్ అది కూడా మీతో
స్కిప్ చేసేసాను అనమాట. అంటే ఇంతకు ముందు వీడియోలో షింక్ క్లీనింగ్ చేయడం అంతా పెట్టాను కదా, సో అట్లా ఇప్పుడు ఎందుకు అన్నట్టు నేను ఇంకా స్కిప్ చేసేసాను అనమాట. ఇది వచ్చేసి బయట నుంచి మాకు ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట ఇది. సో అది ఎంట్రెన్స్ అది. సో ఇంకంతా క్లీన్ అయితే చేస్తున్నానండి. అసలు రెస్ట్ లేకుండా చాలా ఫాస్ట్గానే చేశాను అనమాట. మీకు ఇప్పుడు ఫాస్ట్ మోడ్లో కనపడుతుంది, నేను నిజంగానే ఫాస్ట్గా చేశాను. బట్ ఇంకా ఫాస్ట్గా చేసిన దాంట్లో కూడా ఇంకా చాలా ఫాస్ట్ మోడ్ పెట్టాను కాబట్టి ఇంకా మీకు చాలా చాలా ఫాస్ట్గా కనపడుతుంది అనమాట. సో ఇంకా అంత ఫాస్ట్గా చేసుకుంటేనే నాకు 12:30 కల్లా బాబుకి లంచ్ ప్రిపేర్ చేసుకోగలను అనమాట. లేకపోతే ఇంకా టైం అసలు కుదరదు. ఇంకా బాబుకి అంటే బాక్స్ ఇచ్చే టైం కాబట్టి ఇంట్లో ఉంటే సరేలే ఇంకా కొద్దిగా లేట్ అయినా పర్లేదని అయితే అనుకోవచ్చు అనమాట. సో స్కూల్కి తీసుకెళ్ళాలి కదా బాబుకి అన్నట్టు ఇంకా చాలా ఫాస్ట్గా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా నేనైతే వీడియో తీసుకుంటూ ఇంకా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బాల్కనీ అండి. సో ఇక్కడైతే మొక్కలు పెట్టేస్తామన్నమాట. సో ఒక్క రోజు మొక్క అయితే ఎండిపోయిందండి. ఎందుకో చాలా బాధేసింది నాకు మొక్కలు పెంచడం కానీ అది చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ప్లేస్ లేకపోయినా సరే కుండీస్ తెచ్చేసుకొని ఇంకా పైన తులసి మాత అయితే పెట్టుకున్నాం అనమాట. కింద వచ్చేసి కలబంద అండ్ 2 వచ్చేసి ఇంకా రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాము. బట్ 1 రోజ్ ఫ్లవర్ అయితే ఎండిపోయింది. ఇంకా 1 రోజ్ ఫ్లవర్ బాగానే ఉందండి మొక్క. సో ఇంక ఇలా అనమాట అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా బయట ముగ్గు కూడా వేసేద్దాం అనేసి అయితే వచ్చేసాను. కొంచెం ఇంకా తడిగా ఉంది. ఇంకా సరేలే వేసేస్తే ఆరేదాకా మంచిగా ఉంటుంది అన్నట్టు అయితే ఇంకా వేసేస్తున్నాను. ఇంక వచ్చేసి గడపకు అనమాట అప్పుడే తుడిచినా కూడా ఆరిపోయింది. అందుకే మరి కూడా వాటర్తో అలా వేసేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట. నా నిజంగా చెప్పాలంటే నిన్నటి వీడియోలోనే నేను చెప్పానండి, నాకైతే ముగ్గు పెట్టడం అయితే అస్సలు రాదనమాట. బట్ ఇంకొంచెం వచ్చినట్టే అలాగే పెట్టాలి అన్నట్టేసే పెట్టేసానండి. సో ఇలా చేసేసుకున్నాను వర్క్ మొత్తము. ఇంక నెక్స్ట్ ఇంకా బాబుకి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా ముగ్గు చేయాలి, అంటే స్నానం చేయాలి, పూజ చేయాలి, వర్క్ చాలా ఉందన్నమాట. సో అంటే ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. అసలు నాకు రాదు, వచ్చినదని అలా వేసాను. ఇది వచ్చేసి బాల్కనీ డోర్ అనమాట. ఇక్కడ కూడా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడ సింపుల్గా ముగ్గు ఏం వేయలేదు, గడపకు ఒక్కటి అలా పెట్టేసాను అనమాట. సో నెక్స్ట్ ఇంక చూసారా అండి, ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ వెజిటేబుల్ రైస్ చేసేద్దామని అయితే ఇంకా వెజిటేబుల్స్ అయితే అన్నీ కూడా కడిగేసుకొని శుభ్రంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత రైస్కి అయితే పెట్టేద్దాం కుక్కర్లో అన్నట్టు ఇంకా అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంకా వెజిటేబుల్ రైస్ పేరుకు మాత్రమే వెజిటేబుల్ రైస్ అంటాం, కానీ అస్సలు మా బాబు అయితే వెజిటేబుల్స్ ఏదైనా ఉంటే అస్సలు తినడనమాట. బట్ పంపిస్తుంటాను అనమాట, క్యారెట్ అవి వేసి అలాగే పంపిస్తాను. సో టీచర్స్ భయానికైనా తింటాడేమో అన్నట్టు. ఇంక మనమైనా తిన్నప్పుడు మనకు కూడా మనం తింటాం కదా, ఇంక బాబుకి ఒకటే ప్లెయిన్ రైస్ చేయలేము కదా. సో అందుకే ఇంకా పొటాటో, టమాటో అండ్ క్యారెట్, సో ఇంకా ఇవే వేసాను అనమాట. సో బీన్స్ ఇవన్నీ నాకు ఇప్పుడైతే అయిపోయినాయి, ఖాళీ అయిపోయినాయి. సో ఇంకా అవైతే ఏం వేయలేదనమాట. సో క్యారెట్, ఆలు, టమోటో ఇవి ఉన్నవి మాత్రమే ఇంకా వేసేసి అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా మిర్చి కూడా నేను 2 or 3 అనమాట, 3 కూడా వేయనులేండి, 2 మిర్చి ఒకటే వేస్తాను అనమాట. ఎందుకంటే మిరపకాయలు ఎక్కువగా వేస్తే కారము ఇంకా వాడు తినడు అనేసి అయితే ఇంకా చూపిస్తున్నాను. ఇంకా ఇలా అయితే అన్ని కట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా ఒకటి బ్రింజల్ కూడా ఉంటే ఇంకా వేసేద్దాంలే ఇంకా అన్నట్టు అది కూడా చిన్నది బ్రింజల్ కూడా కట్ చేసేసి అయితే వేసుకుంటున్నానండి. సో ఇలాగా అన్నీ మొత్తం ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకంతా క్లీన్ చేశాను కదా, ఎప్పటిదప్పుడే కడిగేసి ఎప్పటిదప్పుడే పొట్టు కూడా అంతా కవర్లో అయితే వేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అనమాట. రైస్ అయితే ఇంకా నానపెట్టేసి అయితే ఇంకా స్నానం వచ్చిన తర్వాత రెడీగా కుక్కర్కి అయితే పెట్టేయచ్చు అనేసి అయితే ఇంకా కడిగేసి వాటర్లో నానపెట్టేసాను. ఇంకా స్నానం చేసేసి ఇంకా ఫైనల్లీ బాబుకి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత పూజ చేయాలన్నమాట. సో ఈ రోజు అయితే పూజ సామాన్స్ అయితే ఏమి క్లీన్ చేయను, అంటే కడగడం అలా చేయను, ఎందుకంటే రేపు శ్రావణ శుక్రవారం కదా. సో రేపు అయితే ఇంకా మొత్తం అన్ని తోమేసి అయితే పెట్టుకుంటాను, దేవుడి ఫటాలు అన్ని కడిగేసాను అనమాట. సో ఇంకా ఈరోజు అంతా ఊరికే దేవుడి ముందున్నటువంటి ఫ్లవర్స్ అన్ని తీసేసి సింపుల్గా పూజ చేసుకుంటాను అనమాట. సో ఇంకా బాబుకి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. సో ఇంకా ఇలా బాబుకి అయితే ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా కుక్కర్కి వేసేసి ఇంకా ఫొటోస్ అయితే పూజ అయితే చేసేద్దాం అనేసి అయితే ఇంకా అనుకున్నాను అనమాట. సో ఇంకా మొత్తం కుక్కర్కి వేసేసి మూత పెట్టేసి ఇంకా దాని వరకు అది అయిపోతుంది కదా అనేసి అయితే ఇంకా వెజిటేబుల్స్ అండ్ అన్ని ఆనియన్, టమోటో అన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా మంచిగా మగ్గాక ఇంకా రైస్ వేసేసి వాటర్ అయితే యాడ్ చేసుకుంటే ఇంకా మనకు మూత పెట్టేస్తే ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. సో ఇందులో నేను ఏటివి కూడా ఎక్కువ యూస్ చేయను అనమాట. ఏం వేసినా కారం అనిపిస్తుంది, బాబు తిన్నాడు, సో అందుకనేసి ఏమీ చేయను. సో చూస్తారు కదా, ఫైనల్లీ ఇంకా కొత్తిమీర గార్నిష్ చేసేసి అయితే ఇంకా రైస్కి ఇంకా మూత అయితే పెట్టేసేయాలన్నమాట కుక్కర్కి, ఇలాగనమాట.
సో ఇంకా మూత పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ చేయడానికి అయితే వెళ్ళాను అనమాట. సో చెప్పాను కదా అండి, నేను టుమారో క్లీన్ చేసుకుంటాను ఫొటోస్ పటాల్స్ అండ్ అన్నీ కూడా తోమడం అనేసి అయితే ఇంకా చెప్పానమాట. సో ఇప్పుడైతే ఓన్లీ ఇంకా ఫ్లవర్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసేస్తున్నానండి. ఫ్లవర్స్ ముందు రోజు పెట్టింటాం కదా, సో ఆ ఫ్లవర్స్ అన్నీ తీసేసి ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో వేరే ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా పూజ చేయడమే. సో ఇంకా ఫ్లవర్స్ అయితే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా అన్నీ షేర్ చేశాను కదా, సో చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నాకైతే చాలా ఇష్టము, చాలా లైక్ అవుతాయి. సో ఫ్లవర్స్ కూడా అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా మొత్తం క్లీన్ అయితే అంతా చేశాను. బట్ పటాలు ఒకటి టుమారో కడిగేస్తాం అనేసి అయితే ఈరోజు ఇలాగ సింపుల్గా చేశాను అనమాట పూజ. బట్ నాకు అన్ని వీడియోలోనే మీతో షేర్ చేసుకుంటాను. పూజ చేసేటప్పుడు ఫ్లవర్స్ నాకు చాలా ఎక్కువగా ఉంటే చాలా ఇష్టం అనేసి అయితే. అండ్ ఫ్లవర్స్ నాకు చూడడానికి ఇష్టమే, బట్ అవి పెట్టుకోవడం అయితే అంత ఇష్టం ఏమి ఉండదు అనమాట. బట్ చూడాలి అండ్ ఉండాలి ఇంట్లో ఎనీ టైం ఫ్లవర్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ పెట్టుకోవడానికి కూడా అంత లైక్ అయితే ఉండదు. ఇంకా ఫైనల్లీ ఇంకా దీపం అయితే ముట్టించేస్తున్నానండి. ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేశాను. సో ఇలాగ పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. చాలా చాలా సాటిస్ఫాక్షన్ అవుతుందండి పూజలు ఇలా చేసుకుంటే. మంచిగా క్లీనింగ్ చేసేసి అంతా పూజ చేసుకుంటే మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా. అండ్ చాలా అంటే ఏదో పెద్ద వర్క్ కంప్లీట్ చేసేసుకొని సాటిస్ఫై అయినంత ఫీల్ అయితే కలుగుతుందనమాట. ఇంకా దేవునికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా బయట గడపకి, ఇంకా తులసి కోటకి, ఇంకా తులసి మాత చెట్టుకి అన్నీ కూడా ఇంకా అగరబత్తీలు అయితే పెట్టేస్తానమాట. ఇంకా బయటకైతే తీసుకెళ్ళాను. సో ఇలా అండి. సో చూసారు కదా, పూజ అయితే ఇలా చేసేసుకున్నాను సింపుల్గా. చాలా బాగా నచ్చుతుంది నాకు, ఇలా పూజ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. సో చూసారా, ఫైనల్లీ ఇలా ఉంది మా పూజ గది. ఇంకా వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ రెడీ అయితే అయిపోయేస్తానండి. రెడీ అయిపోయేసి బాబుకి లంచ్ అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, సో ఇంకా తీసుకొని పోవడమే బాబుకి ఇవ్వడానికి. ఇలా అండి మొత్తం ఇన్ని వర్క్స్ చేసేసుకొని ఇంకా 12:30 కల్లా బ్యాగ్ అయితే ఇంకా తీసుకొని అయితే వెళ్ళాలి. 12:25కే వెళ్ళాలన్నమాట ఇంటి దగ్గర. ఇంకా అక్కడికి వెళ్ళేపాటికి 12:30 అవుతుందన్నమాట. ఇంకా బాల్కనీ డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నానండి. సో ఇదనమాట, ఇంత వర్క్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ లాగ్ చూడండి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. మా ఆయనకైతే పూజ అయితే చేయాలన్నమాట ఈరోజు. సో భీమ అమావాస్య రోజు మనకు శ్రావణం స్టార్ట్ అయ్యే ముందు రోజు అమావాస్య వస్తుంది కదా. ఈ అమావాస్య రోజు మనము మన హస్బెండ్స్కి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదంట. అండ్ లైఫ్ లాంగ్ చాలా మంచిగా హ్యాపీగా ఉంటారంట. ఎటువంటి అపార్థాలు అట్లా ఏమి లేకుండా, గొడవలు లేకుండా మంచిగా ఉంటారు. అండ్ వచ్చే జన్మలో కూడా మనకు ఈయనే నా భర్తగా రావాలనేసి కోరుకుంటూ మనసులో ఇలా పూజ చేసుకుంటారు. ఇది వచ్చేసి ఎక్కువగా కర్ణాటక వాళ్ళు చేసుకుంటారండి. సో భీమ అమావాస్య రోజు అనేసి అయితే ఇలా చేసుకుంటారనమాట. సో నేను ఇంతకుముందే బెంగళూరులో ఉండేదాన్ని, అప్పుడు చేసుకున్నాను అనమాట. సో అదే నేను కూడా ఫాలో అవ్వాను. నాకు చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకోవడం. ఇంకా ఇలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుంది చెప్పండి మనకు. ఇలా మనకు బొట్టు పెట్టేసి సో ఇలా చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మనం ఇలాంటివి ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి, ఈ టైంలో అంటూ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటాం అనమాట. సో మీరు కూడా అంతేనండి. నెక్స్ట్ ఇయర్ వచ్చే భీమ అమావాస్యకి మీరు కూడా ఇలాగే మీ హస్బెండ్స్కి ఇలా మొక్కుకొని మంచిగా పాదాలకి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఎన్నో ఏళ్ళ అనుబంధం మనది ఉన్నట్టయితే ఉంటుందన్నమాట. అండ్ జన్మలకు తనే నా భర్తగా రావాలనేసి అయితే నేను కోరుకుంటూ తనకు పూజ అయితే చేసేసాను అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు కూడా కొత్తగా అనిపిస్తే సో నెక్స్ట్ టైం ట్రై చేయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా హ్యాపీ, అస్సలు మాటలో చెప్పలేనండి. సో చూస్తుంటేనే అర్థమైపోతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఫ్రంట్ కెమెరా పెట్టాను అనమాట. సో ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ లాగా కనపడుతుంది. బట్ మేమైతే రైట్ హ్యాండ్స్కే కట్టుకున్నాం అనమాట. సో నేను ఇదే వీడియో ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేశాను అనమాట. సో ఎవరైనా ఇన్స్టాలో కూడా చూడాలనుకుంటే చూడండి, ఓకేనా. నా ఇన్స్టా ఐడి వచ్చేసి ఐషు రెడ్డి అని ఉంటుందండి. సో ఇంక అందులో నేను శారీస్ ప్రమోషన్స్ చేస్తుంటాను, ఇంకా ఇంట్లో వీడియోస్ చేసుకుంటాను, అన్నీ కూడా అందులో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి ఐషు లాక్స్ అండ్ ఐషు రెడ్డి ఇన్స్టా ఐడి ఉంటుందండి, ఓకేనా. సో ఇలా చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది. మనకు భార్యాభర్తకి మంచి బాండింగ్ అనేది అయితే ఏర్పడుతుంది అనమాట, ఓకేనా. సో ఇంకా అంతా చేసేసి స్వీట్ కూడా తినిపించేసాను. ఇక్కడ ఏమంటే నాకు కూడా స్వీట్ తినిపించాల్సింది మా ఆయన. బట్ ఇంకా అక్కడ కన్ఫ్యూజన్లో తనకి ఇష్టం లేదండి. తను ఇలా అంటే వీడియో తీయడం ఇష్టం లేదు, బట్ నాకు వీడియో కావాలి నాకు అన్నట్టు నేను తీయించుకున్నాను అనమాట అతని దగ్గర. సో వీడియో అయితే వద్దన్నారు, బట్ నేనైతే వినలేదనమాట. సో ఫైనల్లీ ఇదండి,
ఎలా ఉంది అండ్ వీడియో ఎలా ఉంది, మీకు కొత్తగా అనిపించిందా ఏంటి అని కామెంట్ చేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఓకేనా, సో ఇది కొత్తగా అనిపించవచ్చు బట్ చాలా